ఇవాళ మనం చూడబోయేది రాయలసీమ పప్పు. ఇందులో నుంచి వచ్చే రసం పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. రాయలసీమ పప్పు చేస్తున్నాను ఇవాళ. కందిబ్యాళ్ళు, పచ్చిమిర్చి, ఆకుకూర, టమోటా, చింతపండు, వెల్లుల్లి అండ్ కరేపాకు ఫైనల్లీ అండ్ కొత్తిమీర ఆల్సో. ఫస్ట్ వీటిని ఫుల్గా వాష్ చేసుకోవాలి కందిబ్యాళ్ళు. తర్వాత మిర్చి కారంకి తగ్గట్టు టమోటాలు ఒక 3 ఆకుకూర. పిల్లలు కరివేపాకు తినరు కదండి, అందువల్ల కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉడికిన తర్వాత పోషకాలు పిల్లలకు హెల్త్కి మంచిదనేసి, పిల్లల హెయిర్ గ్రోత్కి వాటికి వీటికి యూజ్ అవుతుంది. డైరెక్ట్గా అయితే తినరు, ఉడికించిన తర్వాత కొన్ని పోషకాలు అందులో యాడ్ అవుతాయని చెప్పి వేసాను. కొత్తిమీర అండ్ చింతపండు, తెల్లవాయి, కొంచెం పసుపు, తర్వాత వాటరు, ఫైనల్లీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. పప్పు ఒక 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని పూర్తి కుక్కర్లో గాలి మొత్తం ఊడిపోయాక పప్పు ఓపెన్ చేసుకొని పప్పులో ఉన్న వాటర్ని అంతా సపరేట్ చేసి ఇలా పప్పు నీట్గా ఎనుపుకోవాలి మెత్తగా. కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత పప్పు ఎనుపుకోవాలి. పప్పు మెత్తగా ఎనిపుకున్నాక మెత్తగా అంతా స్మాష్ చేసుకోవాలి నీట్గా. ఇలా రుద్దుకొని ఇలా రుచికి తగ్గ ఉప్పు తీసుకొని అందులో వేసుకొని పప్పు ఎనుపుకోవాలి. ఇలా పూర్తి అంతా స్మాష్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంత కంటెంట్ అంతా. ఇదండి ఫైనల్గా ఉడికిన తర్వాత పప్పులో నుంచి వచ్చే వాటర్ అండి. ఇది పప్పు కట్టు అంటారు మా సైడు. ఈ పప్పు కట్టుకి కొంచెం ఉప్పు తర్వాత ఫైనల్గా తర్వాత ఇగురు తిరువాత అంటారండి మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. తిరువాత వేయడానికి ఆయిల్ వేడయ్యే వరకు ఉండాలండి, వెయిట్ చేయాలి. వేడైన తర్వాత ఇలా కరివేపాకు, పప్పు దినుసులు, అవి ఆవాలు, తర్వాత ఇలా స్మాష్ చేసుకున్న తెల్లవాయి వేసి ఇగురు పెట్టుకోవాలండి. ఇగురు మీన్స్ తిరువాత. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కాక అన్నీ ఒకేసారి వేస్తున్నాను ఇందులో. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాక వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో వీటిని కూడా వేస్తున్నాను. తెల్లవాయి స్మాష్ చేసుకున్న తెల్లవాయి, అది టేస్ట్ కోసం అండి. స్మెల్ అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ ఇగురు కొంచెం వేగాక తిరువాత, ఈ పప్పుకు తిరువాత అండి. ఈ పప్పుకు తిరువాత తర్వాత ఈ రసంకి కొంచెం తిరువాత పెట్టిన తర్వాత కంప్లీట్ అవుతుంది. పప్పు చేయడం ఫినిష్ అవుతుంది. చూడండి, ఎర్రబడుతుందా, ఎర్రబడేంత వరకు వెయిట్ చేశాక ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులోకి వేస్తున్నాను. చూడండి, పప్పులోకి వేస్తున్నాను. అట్ ది సేమ్ టైం రసం కూడా వేస్తున్నాను. ఆ తర్వాత పప్పు చేయడం ఫినిష్ అయిందండి. ఇదంతా కలుపుకొని గరిటెతో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే పప్పు చేయడం. ఇలా అంతా ఆయిల్ అంతా అంతటికీ పట్టేటట్టు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతే అండి. టేస్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఫైనల్గా అండి, పిల్లలు ఇష్టపడే రసం అన్నాను కదా, దానికి కొంచెం
రుచికి తగ్గపడ ఉప్పేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో వేడివేడి అన్నం కలుపుకొని మెత్తగా పిసుక్కొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా రోజు కావాలని అడుగుతారండి. ట్రై చేయండి, ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో.